विषयभूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्यसुमङ्गल विग्रहया लिङ्गितमामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर। వెల్కమ్ టు డిటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు మహాశివరాత్రి పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పూర్వం బ్రహ్మదేవుడు మరియు విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే భేదభావం వచ్చి శివుడి దగ్గరికి వచ్చి ప్రశ్నించగా శివుడు వారిద్దరి మధ్య ఆయుల స్తంభంగా ఆవిర్భవించి ఎవరైతే తన ఆది అంతాలను కనుక్కుంటారో వారే గొప్పవారని చెప్తారు. వెంటనే బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశం వైపు, విష్ణువు వరాహ రూపంలో పాతాళం వైపు వెళ్తారు. అలా వెళ్ళి ఎంత ప్రయత్నించినా వారు శివుడి ఆది అంతాలను కనుక్కోలేక చివరికి శివుడి దగ్గరికే వచ్చి ప్రశ్నించగా శివుడు వారిద్దరి మధ్య లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తి లింగోద్భవ మూర్తి. ఈ విధంగా మనం మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం. ఇప్పుడు మనం వరంగల్లోని సుబేదారిలో ఉన్నాం. మరి సుబేదారి వాళ్ళు ఈ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హాయ్. నీ పేరు? హారిక. ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నావు. మరి నువ్వెలా సెలబ్రేట్ చేస్తున్నావు ఈ పండుగని? చాలా ఎంజాయ్ అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళి ఏముంటుంది, చాలా ఉన్నది, నిలబడిన కాళ్ళని వీపుతున్నాయి, నేనే సెలబ్రేట్ చేసుకుంటా అంటావా? అవును, చాలా క్యూ ఉంది, చాలా పెద్ద ఎండలు. ఎండలో నిలబడినా ఇంకే సెలబ్రేట్ చేసుకుంటా. ఇప్పుడు పోయి పడుకుంటా. ఆంటీ సునీత ఎడిపోతాను. మీ పేరు? రజిత. మరి రజిత గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పూజ చేసుకోవడం, ఇంట్లో ఏంటి పూజ చేసుకున్నావు? ఇంకేం చేస్తా నేను? గుడికి వెళ్ళడం, పూజ చేసుకోవడం. ఓకే, గుడికి వెళ్ళి పూజ చేసుకున్నారు. ఉపవాసం తిన్నారా? మరి మార్నింగ్ ఏం తినలేదు, నైట్ తినకుండానే ఉండడం. ఉపవాసం అంటే నైట్ కూడా తినలేదు, పొద్దున్న తింటారు. ఏంటి మీ పేరు? రామలక్ష్మి. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పూజ చేసుకున్నాను, టెంపుల్కి వెళ్ళాను, క్యూ ఉంది చాలా. అవునా? ఆంటీ చాలా భయపడుతుంది. ఆంటీ భయపడుతుంటే నాకు భయం వేస్తుంది. కొంచెం కెమెరా ముందుకు తీసుకొస్తా. చేస్తున్నారు? చేస్తున్నా. జాగ్రత్త చేస్తున్నారు. ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ 4కి. మార్నింగ్ పూజ చేయించుకొని పూజ చేసినాక పడుకుంటాం. నువ్వు నీ ఏదో క్వశ్చన్లు జాగరణ అంటేనే మెలుగుతూ ఉండడం అనుకుంటుంది. అడగక ముందే పేరు చెప్తున్నాడు. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. పాపం వీళ్ళకి ఏం సెలబ్రేషన్స్ ఉంటాయి? పాపం టార్చర్. అయినా అడుగుదాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? టెంపుల్కి వెళ్ళారు. ఇంకా ఉపవాసం కూడా లేదు. అసలైన బిర్యానీ, బీరు ఇవి రెండు లేవు. ఇదేం పండుగ అనుకుంటున్నారేమో. అంతే, అంతకు మించి అంటే చెప్పండి, నాకు తెలియదు. ఇంకే అంతకు మించి అంటే ఏదో ఉంటేనే కదా అంతకు మించి అంటారు. అదే అసలైనవే దీనికి లేవు, ఇంకేం చేసుకుంటాం. అంకుల్ మీ పేరు? రమేష్ బాబు అండి. మా పేరు రమేష్ బాబు, అడ్వకేట్. ఓకే, అడ్వకేట్. చాలా జాగ్రత్త. ఈరోజు మహాశివరాత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ డిటీవీ దినదినం ప్రవర్ధమానమై మంచిగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, మీ టీవీ ప్రేక్షకులు సుఖంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆ పరమాత్ముడు పరమశివుడి దయ ఉండాలని కోరుకుంటూ ఈ పర్వదినాన్ని, మహాశివరాత్రి పర్వదినాన్ని మన తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఈ శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. పరమశివుడు మనకు హిమాలయాలలో శివుడు ఉంటాడు. ఆ హిమాలయం మనకుంది. అహో హిమవన్నగము భరతావనికేతల మానికము, అహో హిమవన్నగము భరతావనికేతల మానికము. అలా శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ పర్వతరాజు పుత్రి పార్వతిని చేసుకున్నాడు. ఆ పరమశివుని పూజించడం మనం
మన యొక్క సాంప్రదాయము. పరమశివుని ఎవరైతే నమ్మి భక్తి శ్రద్ధలతో ఈరోజు జాగరణ ఈ సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎవరైతే పరమశివుని పూజించి జాగరణ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఆ పరమశివుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఈ DTV వారికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ అంకుల్. మీ ఆశీర్వాదం కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా శివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. మాట్లాడడం అంటే పాట కూడా పాడు చేయించారు. ఇప్పుడు ఇంకో అబ్బాయి ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడతాం. మీ పేరు? గోపి సింగ్. సింగ్ అంటే గెటప్ ఇంకోలా ఉంటుంది. గెటప్ అంటే ఎప్పుడు ఒక్కలాగే ఉండాలా? అది డిఫరెంట్ గెటప్ అంటున్నాడు. ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? సివిల్. ఓకే. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వావ్, మామూలు పంచ్ కాదు ఇది. ఎక్కడికి వెళ్ళారు? బీబీ నగర్ లింగేశ్వర స్వామి టెంపుల్కి బుక్కుండే తీర్చుకొని వచ్చాను సక్సెస్ఫుల్గా. పొద్దున టెంపుల్కి వెళ్ళాను, మెట్టుగుట్ట టెంపుల్కి వెళ్ళాను. అక్కడ బుక్కుకొని వచ్చేసాను. నైట్ షో. ఏమని? మంచి అమ్మాయి రావాలనా? మంచి ఉద్యోగం రావాలనా? ఉద్యోగం రావాలి. ఏ ఉద్యోగం అంటే కావన్ అవుతుందిలే. లేదబ్బా, ఉద్యోగం కోసమే. ఉద్యోగమేనా? మనసులో ఉన్నది చెప్పు. నిజంగా నిజమే, ఇంకా అడగకే చాలు. హాయ్ అంకుల్. మీ పేరు? సురమౌళేశ్వరరావు అండి. నేను రైల్వే ఉద్యోగిని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము హ్యాపీగా సెలబ్రేషన్ చేశాము. ముఖ్యంగా మా జులేవాడలో ఇదే రోజు శివుడి ప్రతిష్ఠ చేయడం జరిగింది. సేమ్ డే మళ్ళీ తిరిగి శివరాత్రి రావడం అంటే మా హృదయపూర్వకంగా మేము శివుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. DTV ప్రేక్షకులకు కూడా మా శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మేము విగ్రహ ప్రతిష్ఠ రోజే శివరాత్రి రావడం అయితే మా జిల్లావాడ వాస్తవులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఓకే. సో ఈ విధంగా సుబేదార్లోని ఈ ప్రజలంతా ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారట. ఇంకా మిగిలిందల్లా జాగరణ మాత్రమే. మీరు కూడా మంచిగా జాగరణ చేయండి. DTV తరపున మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. కెమెరామెన్ ప్రతాప్తో మౌనిక. హాయ్, వెల్కమ్ టు DTV. ఇప్పుడు మనం హనంకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాం. మహాశివరాత్రి పండుగని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని అడిగి వారు ఈ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుంటాం. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మరి మనం వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? కావ్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడు వచ్చారు టెంపుల్కి? 6 o'clock. చాలా క్రౌడ్ ఉందా అప్పుడు? మీ దర్శనం అయిపోయిందా? ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఏం ప్రసాదం ఇచ్చారు? తీర్థం ఇచ్చారా? ఓకే. తీసుకున్నారా మరి? ఓకే. నెక్స్ట్. మీ పేరు? స్వర్ణ. మీరేం చేస్తుంటారు? ఏం చదువుతున్నారు? LLB చదువుతున్నారు. ఓకే. మరి మీరు ఎలా ఈ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగా, అంటే చాలా హ్యాపీగా. ఎప్పుడు వస్తుంటారు అయితే? ప్రతిసారి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారట స్వర్ణ గారు. మరి నెక్స్ట్ అడుగుతారు. చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మార్నింగ్ ఉపవాసం ఉన్నారా? నైట్ జాగరణ కూడా ఉంటున్నారు. ఓకే. అంటే మీ పేరు? రమాదేవి గారు. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. ఎప్పుడు వచ్చారు టెంపుల్కి? ఇంతకు ముందే వచ్చారు. 1/2 అవర్లో వాళ్ళు దర్శనం కూడా తీసుకొని కూర్చున్నారు. మరి ప్రసాదం తీసుకున్నారు. మాకు కూడా ఇస్తారంట. చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. ఓకే. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఓకే. హాయ్ అండి. మీ పేరు? అనసూయ. మీ పేరు మీద పాటని విన్నారా? సుమ్మ గారు పాడారు. అవును కదా, విన్నారా? ఎట్లుంది? సుమ్మ గారు పాడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాంకర్ గురించి ఇంకొక యాంకర్ పాడడం అనేది ఇది ఫస్ట్ టైం, అందులో అనసూయ. ఓకే. ఆంటీ పేరు?
ఎప్పుడు వచ్చారు టెంపుల్కి? 1 అవర్ బ్యాక్. ఫేస్ చూస్తే అర్థమవుతుంది అంత క్రౌడ్లో నిలబడి ఇప్పుడే దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇప్పుడే కూర్చున్నా అప్పుడే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అన్నట్టు పెట్టింది. Thank you so much.